కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము మొదటి కొరింథీ 11వ అధ్యాయము 28వ వచనం అందరం కలిసి చదువుకుందాం. పేజ్ నెంబర్ 153. అందరూ బైబిల్ తీయాలి, చదవాలి. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. చక్కగా ఈ మాట బైబిల్ తీయకుండా చెప్పేయచ్చు కదా, చెప్పేస్తారా? ఎందుకని? ప్రతి వారము ఇదే పాఠం కదా, బైబిల్ తీయకుండా చెప్పొచ్చు మంచిదే, కానీ బైబిల్ తీయకుండా చెప్పగలిగినంత తేలిక కాదు. ఎలాగా? ప్రతివాడు తను తాను పరీక్షించుకొని పాలు పొందడం అంత తేలికైనది కాదు. కనుక దేవుని వాక్యము మనకు అనుగ్రహించిన ఈ యొక్క ఆజ్ఞ అతిక్రమించిన వాడు ఏమని ఉంటుంది? బయటలో రాసి ఉంటారు కదా బోర్డులో, ఆజ్ఞ అతిక్రమించిన వాడు శిక్షార్హులు అంటాం కదా. కానీ ఆజ్ఞ తప్పిపోతే శిక్ష. కానీ దేవుడు మన కొరకై కొట్టబడి గాయపరచబడి తన యవ్వన రక్తాన్ని మన కొరకు చిందించాలి. అది ప్రభువారి యొక్క శరీరానికి రక్తానికి సాదృశ్యం. కనుక మనం అర్జించబడిన ఈ బల్ల ప్రభు బల్ల. యోగ్యముగా పాలు పొందితే మనకు క్షేమం, అయోగ్యముగా పాలు పొందితే మనకు శాపం. కనుక దీని వాక్యానుసారంగా మన జీవితాలను పరీక్షించుకోవడం ఎంతైనా ప్రాముఖ్యమైనది. యోగ్యంగా పాలు పొందడం ద్వారా అవి ఎన్నో మేలులు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవము గలవాడు, అంత్యదినమున నేను వానిని. ఎంత చక్కని మాట తెలుసా? అంత్యదినం అంటే ప్రభు ఆకాశ మండలం మీదకి వచ్చినప్పుడు మొదట ఎవరు లేస్తారంట? మొదట క్రీస్తునందున్న మృతులు ఏం చేస్తారు? మొదట లేస్తారు. ఆ మీదట సజీవులమై నిలుచు మనము ఎక్కడికి వెళ్తాము? ప్రభుని ఎదుర్కోవడానికి అక్కడికి వెళ్తాం. మొదటి తెస్సలోనిక 4వ అధ్యాయంలో ఇవన్నీ చదువుతాం. అది మొదటి పునరుద్ధానము. ప్రకటన 20వ అధ్యాయం అనుకుంటా. అది ఏ పునరుద్ధానం అది? అంటే మొదటి పునరుద్ధానం ఉందంటే ఇంకే పునరుద్ధానం ఉన్నట్టు? రెండవ పునరుద్ధానాలు ఉన్నాయి. 2 పునరుద్ధానాలు ఉంటాయి. అంటే మనం మరణించినప్పటికీ మనం ఏం చేస్తామంట? లేస్తాం. ఎప్పుడు లేస్తాం? నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నిత్య జీవము గలవాడు, అంత్యదినమున నేను వానిని. అది మొదటి పునరుద్ధానం. ప్రభు ఆకాశ మండలం మీదకి వచ్చినప్పుడు మనము ఎత్తబడతాము. మనకంటే సజీవులముగా నిలిచి ఉండు మనము ఎత్తబడక ముందు మృతులైన వారు ఏం చేస్తారంట? సమాధులు తెరవబడితే వాళ్ళందరూ ఎవరు? లేపబడే వారందరూ ఎవరు? ఆయన శరీరం తిని ఆయన రక్తం త్రాగినవారు. మోడీ గారు మరణిస్తే ఆయన లేవడం, అర్థమైందా? ఈ జిల్లా కలెక్టర్ మరణిస్తే లేవడం, యూనివర్సల్ ఐక్యరాజ్య సమితి అధ్యక్షులు లేవడం, ఈ లోకంలో గొప్ప శాస్త్రజ్ఞులు లేవరు, గొప్పగా పేరున్నవారు లేవరు, డబ్బున్నవారు లేవరు. ఎవరు లేస్తారంట? చూసారా ఎంత భాగ్యం అదో! అంత సామాన్యమైనది కాదు. కనుక అందుకని రోజు తింటానని ఎక్కువ తినవద్దు. అంటే పరీక్షించుకొని మనం ఏం చేయాలా? పాపాలన్నీ మనలో పెట్టుకొని అది తీసుకుంటే మరలేమవుద్ది? అది శాపం. అది మొదటి పునరుద్ధానం. ప్రభువుని ఎదుర్కొంటాము, అక్కడ 7 ఏండ్లు ఉంటాము. ఇక్కడేమో భూమి మీద 7 ఏండ్ల మహాశ్రమ ఉంటుంది. 7 ఏండ్ల మహాశ్రమలో ఎంత శ్రమ అంటే చావాలని వెళ్తారంట, కానీ చావనే
అంత భయంకరమైన మహాశ్రమలు ఎవరైతే విడువబడ్డారో. తర్వాత ప్రభువు 7 ఏళ్ళు అయిన తర్వాత సంఘాన్ని తీసుకొని ఎక్కడికి వస్తాడు? భూమి మీద ఒలీవ కొండ మీద అడుగు పెడతాడు. ఒలీవ కొండ మీద అడుగుపెట్టి ఏం చేస్తాడు? యెరూషలేములో ఉండి 1000 ఏండ్ల పరిపాలన చేస్తాడు. 1000 ఏండ్ల పరిపాలన అయిపోయిన తర్వాత అక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే, ఏమని ఉంటుందంటే దేవుని వాక్యంలో, ధవల సింహాసనం మీద అప్పుడు కూర్చుంటాడు దేవుడు. ఇప్పుడు రెండవ పునరుద్ధానం అంటే ఎవరైతే ప్రభువునందు లేరో, ప్రభు శరీరక్తాల్లో పాలు పొందలేదో వారిని అప్పుడు లేపుతాడు. అది రెండవ పునరుద్ధానం, తీర్పు. ఎవని పేరు జీవగ్రంథమందు వ్రాయబడలేదో వాడు ఏం చేస్తాడంట? ఎక్కడే వాడిని ఏం చేస్తాడు? రెండవ మనం అంటే భయంకరమైన నరకం. కనుక మొదటి పునరుద్ధానంలో ఉండాలి అని అంటే అదే గొర్రెపిల్ల పెండ్లి వివాహ మహోత్సవం, పరలోకంలో జరిగే పెండ్లి విందు, సంఘము ప్రభువుతో కలుసుకున్న రోజు. ఎంతో శ్రేష్టమైన మాటలు దేవుని వాక్యములు. భవిష్యత్ అంత సామాన్యమైనది కాదు. క్రైస్తవ దేవుని బిడ్డ యొక్క భవిష్యత్తు అదే. దేవుని లేకపోతే ఎంతో భయంకరమైన స్థితి, మహాశ్రమలు. ఇది దేవుని వాక్యం సెలవిస్తుంది. బైబిల్ గ్రంథంలో ఒక్క సున్నాయినను ఒక పొల్లైనను తప్పిపోదు. ఇంతవరకు తప్పిపోలేదు. ఇప్పటికెప్పటికి కూడా దేవుడు మనకు ఆ భాగ్యం ఇచ్చాడు. ఆయన శరీర రక్తాల్లో పాలు పొందే భాగ్యం ఈ లోకంలో ఎవరికి ఉంది? ఎవరికి ఉందండి? ఈ లోకంలో గొప్ప అధికారులు ఉన్నారు. కార్పొరేషన్లో, ఏలూరు కార్పొరేషన్లో పెద్ద పెద్ద అధికారులు ఉన్నారు. కలెక్టరేట్లో గొప్ప గొప్ప అధికారులు ఉన్నారు. ఏపీ సచివాలయంలో సెక్రటరీలో గొప్ప గొప్ప అధికారులు ఉన్నారు. రాజకీయవేత్తలు ఉన్నారు. దేవుని మందిరంలో కూర్చొని ఆయన శరీరరక్తాల్లో పాలు పొందే భాగ్యం ఉందండి. దేవుడు ఎవరికి ఇచ్చాడు? మనకిచ్చాడు. అది ఎంత ధన్యత! ఆ ధన్యతను వదులుకొని ఆదివారము ఎక్కడికి వెళ్తాం? మా అక్కగారి అబ్బాయి పెళ్ళి ఉందండి అని పోతాం. అవునా? మా ఇంట్లో గేదె ఈనిందండి అందుకని రాలేదంటాం. మన సాకులు. ఊరిళ్ళు వచ్చానండి, శరీరం అంతా ఎలా ఉంది? నీరసంగా ఉందండి. నీరసంగా ఉండి 1 కేజీ మటన్ తెచ్చుకొని తిని హ్యాపీగా పడుకున్నానండి. తినడానికి ఏం లేదు, నీరసం లేదు. ఈ మన సాకులు. దేవుని సన్నిధిని పోగొట్టుకుంటున్నాం. ఆదివారము ఎంతో శ్రేష్టమైనది దేవుని ఎరిగిన బిడ్డలకు. ఎక్కడున్నా ఎచ్చడున్నా సరే. ఒక ఆయనంట అమెరికాలో ఒక స్టేట్లో ఉంటాడంట. అక్కడ మన సహవాసం లేదంట, వేరే స్టేట్లో ఉందంట. ఆ వేరే స్టేట్లో ఉండడానికో అక్కడికి వెళ్ళడానికి ఏ ట్రైనో బస్సు అయితే చాలా టైము ఆయనకి డ్యూటీ చాలా బిజీగా ఉంటాడంట. అందుకని ఎంత ఖర్చైనా పర్లేదని హెలికాప్టర్లో వెళ్ళొస్తాడంట. ఎక్కడికి? దేవుని మందిరానికి, వేరే రాష్ట్రానికి. దేవుని యొక్క సన్నిధిని అనుభవించేవారు, దేవుని సన్నిధిలో ఉన్న మేలులు గ్రహించిన వారు, దేవుని సన్నిధి యొక్క గొప్పతనాన్ని తెలిసిన వారు అలాగ ఉంటారు. కనుక చెప్పండి అందరికి, దేవుని సన్నిధిని మానకూడదు. మనం దేవుని శరీరరక్తాల్లో పాలు పొందే భాగ్యం నుండి మనము తప్పించబడకూడదు. కానీ దేవుని వాక్యంలో అతి శ్రేష్టమైన బల్లను మనము చుట్టూ చేరి వచ్చాం. కనుక దేవుని వాక్యము మనం విని మనం ఏం చేయాలా? బలలో పరీక్షించుకొని బలలో పాలు పొందాలి. దేవుని వాక్యం చెప్పేటప్పుడు నిద్రపోయి బలలో చెయ్యి వేయాలా? అంతేనా? ఏం చేయాలా? దేవుని వాక్యం విని పరీక్షించుకొని బలలో పాల్గొనాలి. మీకు ఒక చక్కటి స్టోరీ చెప్తాను. స్టోరీ అంటే కథ కాదు, దేవుని గ్రంథంలో రాయబడిన మాటలో ఒక కుటుంబం కథ, ఒక కుటుంబ చరిత్ర. కానీ చాలా చక్కని కుటుంబం. ఆ కుటుంబాన్ని దేవుడు ఏం చేశాడు అని అంటే చూడండి. దీని వాక్యములో యోహాను సువార్త 11వ అధ్యాయము
యోహాను సువార్త 11వ అధ్యాయము మొదటి వచనం. మరియా ఆమె సహోదరి అయిన మార్త అనువారి గ్రామమైన బేతనియా. ఏ ఊరు అంట వీళ్ళది? బేతనియా. ఒక ఊరు ఉంది, ఆ ఊరి పేరు బేతనియా. ఇది బేతనియా ఎక్కడ ఉంటుందంటే యెరూషలేముకి దగ్గరలో ఒలీవ కొండ ఉంటుంది కదా. యేసుప్రభు వారు తన వాడుక చొప్పున ఎక్కడికి వెళ్ళేవాడు? ప్రతి రాత్రి ఒలీవ కొండకి వెళ్ళి సోఫా వేసుకొని పడుకుండేవాడు. అంతేనా? ఏమన్నది బైబిల్లో? తన వాడుక చొప్పున ఒలీవ కొండకి వెళ్ళి రాత్రంతా ఏం చేసేవాడంట? మోకాళ్ళుని ప్రార్థన చేసేవాడు. అది ఎంత భాగ్యమో! మోకాళ్ళుని ఆయన రాత్రంతా దేని మీద ఉండేవాడంట? మనం 2 నిమిషాలు ప్రార్థన అంటే ఏం చేస్తాం? మోకరిస్తామా? మోకరించం. కానీ రాత్రంతా మోకాళ్ళుని అని ఉంటుంది. మన మోకాళ్ళుని అంటే 2 కాళ్ళు మోకాళ్ళు పెడతాం, కానీ పక్కకి ఏం చేస్తాం? పక్కకి ఒరుగుతాం. అది సైడ్కి ఉంటాం. ఆ మోకాళ్ళు కాదు. మోకాళ్ళుని అంటే 2 మోకాళ్ళు ఇలా ఉండాలి. మోకాళ్ళుని ప్రార్థించేవాడు. ఆ ఒలీవ కొండను ఆనుకుని ఉన్న గ్రామం చక్కని పైరు పంటలతో, ఆహ్లాదకరమైన వాతావరణంలో, రమ్యమైన ప్రకృతిలో ఆ ఊరుంది. ఆ ఊరికి ప్రభువారు యెరూషలేముకి వెళ్ళేటప్పుడల్లా వచ్చేవాడు. ఆ ఊరికి వచ్చినప్పుడు అక్కడ ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబము ఎటువంటి కుటుంబం అని అంటే ఎవరెవరు ఉంటారంటే ఆ కుటుంబంలో మరియా, మార్త, లాజరు ఉంటాడు. దేవుడు వారిని ఏం చేశాడు అని అంటే 5వ వచనంలో 5, యేసు మార్తను ఆమె సహోదరిని లాజరును ప్రేమించెను. మార్త ఆమె సహోదరి ఎవరు? మరియా. తర్వాత ఈ ముగ్గురిని ఏం చేశాడంట? ప్రేమించాడు. మన దేవుడు ఎలాంటి దేవుడు? ప్రేమాస్వరూపి. ఎటువంటి ప్రేమతో మనల్ని ప్రేమించాడని చూసాం. ఎఫెసీ 2:4 తన మహాప్రేమ చేత దేవుడు లోకమును ఎంత ప్రేమించాడంట? ఎంత అంటే ఇంకా ఎంతో అన్నాడు. ఎంత ప్రేమించాలి అని రాద్దాం అనుకున్నాడు. ఎవరు ఏమ్మా? ఎవరు? ఎక్కడుంది అది వచనం? ఎవరు రాశారు? యోహాను దేవుని ప్రేమను రాద్దాం అనుకున్నాడు. మొదలుపెట్టాడు. పెన్ను తీసుకొని మొదలుపెట్టాడు. దేవుడు లోకమును ఎంత అని రాద్దాం అనుకున్నాడు. ఇంత రాద్దాం. ఎంత ప్రేమించాడా? ఇక ఆయన వల్ల కాల. ఆయన ప్రేమను ఏమని రాశాడంటే ఏం చేయాలో అర్థం కాక, ఎంత ప్రేమించాడో తెలియక ఇంకా ఆయన ఏం రాశాడు? ఎంతో అని దీర్ఘం తీశాడు. అంత ప్రేమించాడు. దేవుని ప్రేమ గురించి యోహాను రాశాడు. తర్వాత యోహాను పత్రికలో ఉంది. ఏమని చదివే మనం? దేవుడు ప్రేమాస్వరూపి. ఇక్కడ దేవుని యొక్క ప్రేమను ఎరిగిన వాడు ఎవరు? యోహాను ఎక్కడ ఆనుకుని ఉండేవాడంట? ఆయన రొమ్ము అంటే ఇక్కడ. రొమ్ములో లోపల ఏముంది? హృదయం ఉంది. హృదయాన్ని ఆనుకునేవాడు కాబట్టి హృదయంలో ప్రేమను తెలుసుకున్నవాడు. ఆయన ప్రేమ. అందుకని దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను. ఆయన ప్రేమ వర్ణనాతీతం. ఏ కవి వ్రాయలేడు, పోల్చలేడు, ఎవరు కూడా చెప్పలేరు. ఒకసారి విజయ పాలు గారని ఓ పాట వ్రాశాడు. ట్రైన్లో వెళ్తున్నప్పుడు అన్యులు దేవులను మరి పూజించేవారు, అన్య దేవతలను పూజించేవారు ఈయనను అపహాసిస్తున్నారంట. మా దేవుని యొక్క గొప్పతనం, ఇదిగో మా దేవుడు ఇలాంటి వాడు, అలాంటి వాడు అని. మా దేవుని ఫోటోలు చూసావా? ఫోటోలు ఎలా ఉంటాడు?
మంచిగా ఇలా ఉంటాడు, అలా ఉంటాడు మా దేవుడు. మీ దేవుడు ఏంటి అని చాలా హీనంగా మాట్లాడుతుంటే అప్పుడు పాట రాశాడంట. ఏం పాటంటే, ప్రేమామృతధారలు చిందిన మన యేసుకు సముడెవడు, ఎంత ఘోర పాపాత్ములనైనా ప్రేమ చి ఎంత ఘోర పాపులైనా ఏం చేశాడంట, ఎలా పాడాడంటే రోషంగా పాడాడంట. ఈ పాట అక్కడ పాడేసరికి ఆయన అక్కడే రాసిన అక్కడే కట్టాడంట ఆ పాట. దేవుని ప్రేమ, మా దేవుడు ఎంత ప్రేమ, దేవుడు మీ దేవుడు ఎలాగని అపహసిస్తున్నారు, మా దేవుడు ఎంత ప్రేమమయుడు ఆ పాట రాస్తే నోళ్ళు మూసేశారంట, నోళ్ళు తెరవలేదు వాళ్ళు. అంతటి ప్రేమామయుడు మన దేవుడు. ఆ దేవుడు ఎవరిని ప్రేమించాడంట, మార్తను, మరియను, లాజరును ప్రేమించాడు. ఎందుకు ప్రేమించాడు? ఎందుకు ప్రేమించాడు? చూడండి, లూకాసు వార్త 11వ అధ్యాయము. లూకాసు వార్త 11వ అధ్యాయము 38వ వచనం. క్షమించండి, 10:38. 10:38 అమ్మా. అంతటా వారు ప్రయాణమైపోచుండగా ఆయన యొక్క గ్రామంలో ప్రవేశించెను. ఆ గ్రామం పేరు బేతనియ. మార్తను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఈ కుటుంబం ఏం చేసిందంట? ఈ కుటుంబం ఏం చేసింది? యేసుప్రభువారిని ఇంట చేర్చుకుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, చూడండి, ఆయన గ్రామానికి వచ్చాడు, బేతనియకు వచ్చాడు. బేతనియకు వస్తే ఆయన ఏం చేసుకున్నారు? ఎక్కడ చేర్చుకున్నారంట? వారింట్లో చేర్చుకున్నారు. వారింట్లో చేర్చారంటే వీళ్ళు ఏం చేశారు? యేసుప్రభువారిని వీళ్ళు కూడా ఆయనను ప్రేమించారు కనుక ఆయన ఏం చేశారు? ఇంటికి ఆహ్వానించారు. కనుక ఇంటిని ఆయన ఒక్కడే కాదు, ఆయన ఉంటే ఆయన వెనకాల ఇంకెవరున్నారు? ఎవరున్నారు? శిష్యులు ఉన్నారు. ఇంకెవరున్నారు? జన సమూహం ఉన్నారు. ఒకళ్ళిద్దరు చుట్టాలు వస్తే చాలు. ఎన్ని రోజులు ఉంచుకుంటాం మనం? ఏమండి? ఉదయం టిఫిన్ పెడతాం, మధ్యాహ్నం భోజనానికి వెళ్తాడా అనుకుంటాం, మధ్యాహ్నం భోజనం పెడతాం, సాయంకాలం భోజనం. ఫస్ట్ మంచి టిఫిన్ పెడతారు, మంచి మటన్ చేస్తారు, సాయంకాలము చికెన్ చేస్తారు. ఇంకా రేపు ఉన్నాడు అనుకోండి, పచ్చిమిరకాయలు టమాటాలు పచ్చడి వేసి పెడతారు. అంతేనా? మనం ఆహ్వానిస్తే ఇంకెళ్ళలేంది అని అనుకుంటాం. కనుక ఈ కుటుంబం అలా కాదు. దేవుడు వారిని ఆహ్వానించాడు. తర్వాత చూడండి, దీని వాక్యంలో మార్త ఏం చేస్తుందంట? 40 విస్తారమైన పని పెట్టుకుంది. కనుక ఎవరి కోసం పని చేస్తుంది? యేసుప్రభువారి గురించి. ఇక్కడ చూడండి, యోహాను సువార్త 12వ అధ్యాయము 2వ వచనం. మార్త ఉపచారము ఎవరికి ఉపచారం చేస్తుంది? వాళ్ళ ఇంట్లోనికి ఆహ్వానించారు. మార్త ఏం చేస్తుంది? అనేక పనులు పెట్టుకుంది. పిండి వంటలు పెట్టుకుందో, మరి వంటలు పెట్టుకుందో, అనేక పనులు పెట్టుకుంది. ఉపచారం చేస్తుంది మార్త. మరియ ఏం చేస్తుంది? సరే, మిక్కిలి విలువ గల తీసుకొని ఆయన పాదములు పోసింది. సరే, ఇంతకుముందు చదువుకున్నాం కదా, 10వ వచనంలో 39వ వచనం. ఆమెకు మరియాను సహోదరునిను, ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వింటుంది. ఒక ఆమెమో ఆయన పనులు చేస్తుంది, ఇంకో ఆమెమో ఆయన బోధ వింటుంది. ఈమె ఎవరు అంటే ఈ మరియా. ఈ యోహాను సువార్త 11వ అధ్యాయంలో 2వ వచనం 11:2. ఈ లాజరు ప్రభువునకు
అత్తరు పూసి తల వెంట్రుకలతో ఈ ఆయన పాదములు తుడిచిన మరియకు, మరి ఏం చేసిందంట, ఆయన పాదాలకు అత్తరు పూసి తన తల వెంట్రుకలు తీసుకొచ్చి ఏం చేస్తుంది? స్త్రీలకు ఘనతగా నించేదేది? తల వెంట్రుకలు కదా. ఆ తల వెంట్రుకలు, స్త్రీకి ఘనమైన తల వెంట్రుకలను ఎక్కడ పెట్టింది? ఆయన పాదాలు. ఆమె ఘనతను ఎక్కడ తీసుకొచ్చింది? చూసారా ఎంతగా ప్రేమించిందో. అటువంటిది మరియ. మూడవదిగా యోహాను సువార్త 12వ అధ్యాయము లాజరు గురించి 2వ వచనం. మార్త ఉపచారం చేసెను, లాజరు ఆయనతో కూడా భోజనము కూర్చున్న వారిలో. లాజరు ఎక్కడ కూర్చున్నాడంట? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గము నిలవక, అపహాసులు కూర్చున్న చోట అక్కడ కూర్చోకుండా ఎక్కడ కూర్చున్నాడు? యేసు ప్రభు దగ్గర. అంటే సహవాసము. కూర్చోవడం అంటే సహవాసము. మనము ఇప్పుడు యేసు ప్రభు ఏం మాట్లాడతాడు? జోకులు వేస్తాడా? జబర్దస్త్లో జోకులు వేస్తాడా? ఇంకేం జోకులు వేస్తాడు? లేకపోతే ఆ మాటలు ఈ మాటలు కబుర్లన్నీ చెప్తాడా? ముసలమ్మ ముచ్చట్లు చెప్తాడా? ఆయన ఏ మాటలు చెప్తాడు? మంచి మాటలు చెప్తాడు, నీతి వాక్యాలు చెప్తాడు, పరలోకంకి ఎలాగ వెళ్ళాలో చెప్తాడు. ఇవన్నీ చెప్పేవారి దగ్గర ఎవరైనా కూర్చుంటారా? అంటే మనము ఈ లోకంలో ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి అది ఎలా ఉండాలి అలా ఉండాలి పద్దాక దేవుని మాటలు చెప్తా ఉంటే ఏం చేస్తారు? ఎవరైనా కూర్చుంటారా? ఎవరు కూర్చోరు. ఎవరి దగ్గర కూర్చుంటారు? అపహాసం చేసేవాళ్ళు, పక్కన వాళ్ళు జోకులు వేసేవాళ్ళు, వాళ్ళ మీద వీళ్ళ మీద, ఇవన్నీ చేసే వాళ్ళ దగ్గర ఈ లోకము కూర్చుంటుంది. దేవుని దగ్గర కూర్చోడానికి ఇష్టపడరు, దేవుని మాటలు వినడానికి ఇష్టపడరు, దేవుని సన్నిధిలో కూర్చోడానికి ఇష్టపడరు. కానీ లాజరు ఎక్కడ కూర్చున్నారంట? దేవునితో కూర్చున్నాడు. ప్రభువు ప్రేమించాడు. ఎందుకు ప్రేమించాడు? ప్రభుని ఆహ్వానించిన కుటుంబం. ప్రియమైన సహోదరి సోదరుడా, ఏ రోజైనా ప్రభుని ఆహ్వానించావా నువ్వు? ఉదయం లేచిన తర్వాత ఏం చేసుకోవాలా? ప్రార్థన చేసుకోవాలా. మనం ఏం చేస్తాం? ఉదయం లేస్తే ఓ సహోదరి, నీ హృదయంలోనికి ఆహ్వానించావా? ప్రభుకి? కానీ ప్రభువుని ఆహ్వానిస్తామని చూస్తున్నాడు ప్రభు. ఇంకా నీవు రక్షణ పొందలేదు, ఇంకా లోకం నుంచి విడిపింపబడలేదు, ఇంకా లోక సంబంధమైన వాటి నుంచి ఇంకా దూరపరచుకోలేదు, ప్రభువుని ఆహ్వానించలేదు, ఇంకా ప్రభువు నీవు ఆహ్వానిస్తావని ఎదురు చూస్తున్నాడు. దినమెల్లా నా చేతులు చాపి చూస్తున్నాను అంటున్నాడు. ఇంకా నీవు ఆహ్వానిస్తావని, నీ హృదయం యొక్క తలుపు దగ్గర నేను నిలవబడ్డానంటాడు. ఎప్పుడు డోర్ ఓపెన్ చేస్తావని. ప్రభుని ఆహ్వానించడం ఎంత క్షేమం, మేలు. చాలామంది ప్రభుని ఆహ్వానిస్తారు, రక్షణ పొందుతారు, మారు మనసు పొందుతారు, బాప్తిసం పొందుతారు. ప్రభుని ఆహ్వానిస్తాడు. ప్రభు ఆహ్వానించినప్పుడు ప్రభు లోపల ఉంటాడు. ఇప్పుడు ఏం చేస్తారు? లోకంలో అన్నీ తీసుకొచ్చి అన్ని లోక సంబంధమైన దగ్గరకు వెళ్తారు, టీవీ ముందుకు వెళ్తారు, సినిమా చూస్తారు. ఇప్పుడు ప్రభు లోపల ఉంటాడా? లేకపోతే వేరే అసహ్యమైన కార్యాల దగ్గరికి వెళ్తారు, వ్యర్థమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు. దగ్గరికి వెళ్తారా ప్రభు? వెళ్ళరు. ప్రియమైన దేవుని బిడ్డలుగా, ప్రభు ప్రేమించే కుటుంబముగా మన కుటుంబం ఉండాలి. ప్రభు మరి ఏ రీతిగా మార్త మరియ లాజరును ప్రేమించాడో ఆ రీతిగా మనము ప్రభు చేత ప్రేమింపబడుతున్నాం. కానీ ప్రభు ఎందుకు ప్రేమించాడు అని అంటే, మార్త ఏం చేస్తుంది? ఉపచారం చేస్తుంది, పనులు చేస్తుంది. మరియ ఆయన పాదాల దగ్గర కూర్చుండి ఆయన బోధ వింటుంది. లాజరు ఆయనతో కూర్చుండి ఆయనతో సహవాసము చేస్తున్నాడు. ఇలాగుంది కుటుంబం. ఎంత సంతోషంగా ఉంది, ఎంత ఆనందంగా ఉంది. ఈ సమయంలో యోహాను సువార్త 11వ అధ్యాయము 3వ వచనం. అతని అక్క చెల్లెండ్రు, ప్రభువా
ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానము. నీవు ఎవరిని ప్రేమిస్తున్నావో ఆ వ్యక్తి ఎలా ఉన్నాడంట? ప్రభువు ప్రేమించే వ్యక్తి రోగి అయి ఉంటాడా? ఏమ్మా, రోగి అయి ఉంటాడా? మరి ఇక్కడ ఉన్నాడుగా. ప్రభు ప్రేమించే వ్యక్తి ఎలాగున్నాడు? రోగి అయి ఉన్నాడు, సమస్యలో ఉన్నాడు, కష్టంలో ఉన్నాడు. నీవు చాలాసార్లు అనుకుంటూ ఉంటావు, నేను దేవుణ్ణి నమ్ముకున్నానే, ఏంటి నాకు ఈ బాధ, ఈ రోగం ఏంటి? నేను దేవుణ్ణి నమ్ముకుని ప్రార్థన చేస్తున్నానే, ఎందుకు ఈ నా కష్టం? నేను దేవుణ్ణి నమ్ముకున్నానే, ఎందుకు నాకు ఉద్యోగం రావట్లేదు? నేను దేవుణ్ణి నమ్ముకున్నానే, నా కుటుంబంలో ఇటువంటి సమస్య ఇంకా పోవట్లేదేంటి? ప్రభువు ప్రేమించే వారికే వస్తాయి పరిస్థితులు, ప్రభువు ప్రేమించే వారికే వస్తాయి కష్టాలు. ఇక్కడ మనకు అర్థమవుతుంది ఎందుకు వస్తాయి, ఎందుకు వస్తాయి అని అంటే అక్కడ వ్రాయబడిన మాట ఉంది 4వ వచనంలో. యేసు అది విని, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు కానీ దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదనెను. ఏ సమస్య వచ్చినా మన జీవితాల్లో గుర్తుపెట్టుకోవాలి. ఈ కుటుంబము ద్వారా మనం తెలుసుకునే నేర్చుకునే సత్యం ఏంటంటే, ప్రభువు మనల్ని ప్రేమిస్తున్నాడు, ప్రభువు లాజర్ను ప్రేమిస్తున్నాడు. కానీ లాజర్కి ఏమొచ్చింది? రోగం వచ్చింది. మన జీవితంలో ప్రభువు చేత ప్రేమింపబడుతున్నాం, అనేక పరిస్థితులు ఎదురవుతున్నాయి, అనేక కష్టాలు సమస్యలు వస్తున్నాయి. అయితే మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, అది దేని కొరకంట? అది దేని కొరకు? ప్రభువు మహిమపరచబడడానికి అనే సత్యాన్ని మనం ఎరగాలి. ఏ పరిస్థితి ఉన్నా, ఏ సమస్య వచ్చినా ఒకరోజు ప్రభువు దానికి జవాబు ఇచ్చినప్పుడు, అరే ప్రభు ఇంత గొప్పవాడా అని తెలియజేయడానికి, అనేక మంది తెలుసుకోవడానికి. మా ఆఫీస్లో సత్యనారాయణ రెడ్డి అని ఒక ఆయన ఉన్నాడు. ఇక ఆఫీస్లో ఏ పూజలు వచ్చినా ముందు మడి కట్టి కూర్చుంటాడు. సంవత్సరానికి 2-3 మాలలు వేస్తాడు, రకరకాలైన మాలలు వేస్తాడు, వెళ్తాడు, డబ్బులు ఖర్చు పెడతాడు. ఈ క్రమంలో మా ఆఫీస్లో ఉంటుంటే చాలా పరిస్థితులు చాలా సమస్యల్లోకి వెళ్ళాడు. అయితే తన భార్యకు ఎవరో సువార్త చెప్పడం, తన అక్కకు ఎవరో సువార్త చెప్పడం, తన అక్క తన భార్య చిన్నగా చాటుగా దేవుని మందిరం. ఈ అబ్బాయి యొక్క తల్లిదండ్రులకి ఇష్టం లేదు. అయితే ఈయన భార్య దేవుని మందిరానికి వెళ్ళడం, ఈయన సమస్యలు చూసి మనం దేవుని మందిరానికి వెళ్దాం, దేవుని దగ్గరికి వెళ్దాం అని ఇతనికి చెప్పడం. రీసెంట్గా జరిగిన మొన్న మధ్య నేను నందిగాంకి వెళ్ళాక సాక్ష్యం పంచుకుంటున్నాను. సరే వెళ్దాము అని ఇతను కూడా అనడం. భయంకరంగా ఉండే వ్యక్తి, పూజలు చేసే వ్యక్తి. వెళ్దామంటే వెళ్దామనడం. ఇంకా సాయంత్రం వెళ్ళాలి, ఇంకా వేరే చోటకి వెళ్ళి రావాలి. బయలుదేరి అక్కడికి వెళ్ళి సాయంకాలం తిరిగి వచ్చి వెళ్ళాలి. వెళ్ళే సమయంలో ఒక ఆటో ఎక్కాడు. ఆటోలో డ్రైవర్ ఈయన ఉన్నాడు. ఒక కారు వచ్చి బలంగా ఢీకొందంట. 3 పల్టీలు వేసిందంట. ఆటో గుద్దేసి చాలా స్పీడ్లో కారు వెళ్ళిపోయిందంట. ఇంక ఈయన ఎవరో లేరు, కంగారులో ఉన్నాడు, టెన్షన్లో ఉన్నాడు. చూస్తే డ్రైవర్కి చెయ్యి ఇరిగిపోయి రక్తం అంతా కారిపోతుంది. నిల్చొని ఉన్నాడు. లేపాడు, అతను బయట తీసుకొచ్చాడు. ఇంతలో జనాలు పోగయ్యారు. ఏంటి ఇంత దారుణంగా ఉంది ఆటో, ఎవరెవరు ఉన్నారు అంటే, ఇదిగో డ్రైవర్ ఉన్నాడు, ఇదిగో డ్రైవర్ ఇలా ఉన్నాడు, ఇంకెవరున్నారు, నేనున్నాను. ఇతను చూస్తే చిన్న గీత కూడా లేదంట. వాళ్ళందరూ ఆశ్చర్యపోయారంట. ఆశ్చర్యపోయి ఏంటి నువ్వున్నావా అని అడుగుతున్నారంట. ఆయన సాక్ష్యం సాయంకాలం మందిరానికి వెళ్తా అన్నాడు కదా, ఒక మీటింగ్కి వెళ్తా అన్నాడు కదా, అక్కడికి వెళ్ళి అక్కడ సాక్ష్యం చెప్పాడంట. నేను మొట్టమొదటిగా ఇక్కడ మీటింగ్ వద్దామనుకున్నాను,
నాకు ఇటువంటి పరిస్థితి యాక్సిడెంట్ అయింది. అయితే దేవుడు ఏం చేశాడు, ఇప్పుడు ఆ యాక్సిడెంట్ దేని కొరకు? దేవుణ్ణి ఈయన మహిమపరచడానికి. కనుక అనేక పరిస్థితులు వస్తాయి, ఎదురవుతాయి. అవి ఒకరోజు ఎవరికి మహిమ తీసుకురావడానికి? దేవుని మహిమ తీసుకురావడానికి. ఇప్పుడు ఆ లాజరుకు రోగి అయి ఉన్నాడు. ప్రభువుకు తెలుసు. కానీ రోగం వస్తే వెళ్ళి ఆయన బాగు చేయొచ్చు. అయితే 6వ వచనంలో, అతడు రోగి అయి యేసు విన్నప్పుడు తానున్న చోటనే ఇంకా 2 దినములు నిలిచాడు. ఇంతలో ఆయన ఏమయ్యాడు? మరణించాడు. 2 దినాలు ఎందుకు నిల్చున్నాడు? వెళ్ళి బాగు చేస్తే బాగుపడతాడు కదా. తర్వాత దేని వాక్యంలో 21వ వచనంలో, 20వ వచనం మార్త యేసు వచ్చినాడని విని ఆయనను ఎదుర్కొని వెళ్ళెను. ప్రభువారు ఎక్కడికి వచ్చాడంట? వారి ఇంటికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? లాజరు ఏమైపోయాడు? అప్పటికే చనిపోయాడు. కనుక దేవుడు వెళ్ళాడు. యేసు ప్రభువారు వారింటికి వెళ్ళాడు. దేవుని యొక్క ప్రేమ ఎలాంటిది అనంటే, కష్టంలో, నష్టంలో, దుఃఖంలో ఉన్న వారి దగ్గరికి వస్తాడు. కనుక చాలామంది చాలాసార్లు నువ్వు అనుకుంటున్నావు, నేను అనుకుంటున్నాను ఏంటంటే, ఈ సమస్యలో ఉన్నాము, ఎవరు నా దగ్గరికి వస్తారు, ఎవరు నన్ను ఓదారుస్తారు, ఎవరు నాకు సహాయం చేస్తారు అని చాలా బాధలో ఉంటుంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కుటుంబం చూడండి, దేవుడు ప్రేమించిన కుటుంబం. ఈ కుటుంబంలో ఒక సమస్య వచ్చింది, సహోదరుడు చనిపోయాడు. అయితే అక్కడికి ఎవరు వచ్చారంట? ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చి ఆయన ఏం చేస్తున్నాడు? 33వ వచనం, 34, 33. ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు. ఆత్మలో ఏం చేస్తున్నాడంట? మూలుగుతున్నాడు. 35వ వచనంలో యేసు కన్నీళ్ళు విడిచెను. యేసు కన్నీళ్ళు విడిచాడు. దేవుడికి తెలుసా ఆయన చనిపోయాడని? తెలుసు. ఆయన లేపుతాడని తెలుసా? నేను లేపుతాను, ఇంకా కొద్ది క్షణాల్లో ఆయన నేను లేపుతాను తెలుసు. కానీ వారి యొక్క దుఃఖం చూసి ఈయన లేపుతాను కదా, కానీ ఈయనకి ఏమొచ్చినాయి అంట? ఇప్పుడు ఒకటి, ఓ బాబు చిన్న పిల్లవాడికి ఒకటి తీసుకొచ్చాం, దాచాం, అది ఇవ్వలేదని వాడు ఏడుస్తున్నాడు. అది ఎక్కడుందో మనకు తెలుసు. వాడికి ఏం చేస్తాం? కాసేపట్లో ఇస్తాం. వాడు ఏడుస్తున్నాడు, గిరగిల కొట్టుకుంటున్నాడు. మనమేం చేస్తాం? నవ్వుతాం. ఇస్తాం ఆగరా. వాడు ఏడుస్తున్నా మనం ఏం చేస్తాం? ఎందుకు నవ్వుతాం? ఎలాగో వాడికి ఇస్తాం కదా, ఉందగా మన దగ్గర అని. కానీ దేవుడు లేపుతాడు తెలుసు, దేవుడు ఏడవలసిన అవసరం లేదు. కానీ యేసు కన్నీళ్ళు 2 సందర్భాలు దేవుడు ఏడ్చినాయి. ఎంతగా ప్రేమిస్తానంటే వాళ్ళ దుఃఖం చూసి, వాళ్ళ బాధ చూసి దేవుడికి ఏమొచ్చినాయి అంట? దేవుడు ప్రేమించిన కుటుంబము బాధలో ఉంటే ఆయనకి ఏమొస్తాయి? కన్నీళ్ళు వస్తాయి. ప్రియమైన సహోదరి సహోదరుడా, అంతటి ప్రేమ కలిగిన దేవుడు మనకున్నాడు. నీ బాధ చూసి ఆయన నవ్వేవాడు కాదు, నీ దుఃఖము చూసి సంతోషించేవాడు కాదు, నీ సమస్యలు చూసి ఆయన హేళన చేసేవాడు కాదు. ఈ లోకము హేళన చేస్తుంది. ఈ లోకము దుఃఖంలో ఉన్న వారిని చూసి వారు సంతోషిస్తూ ఉంటారు. ఎవరైనా బాగుపడుతుంటే ఈ లోకము ఓర్చుకోలేదు, స్వార్థంతో ఉంటారు. ఎవరైనా నాశనం చెందుతున్నారంటే సంతోషిస్తారు. కానీ యేసు ప్రభు అలాంటి దేవుడు కాదు. ఆయన ఏం చేశాడంట? సాక్షాత్తు పరమాత్ముడు వారిని బట్టి కన్నీళ్లు విడిచాడు. కనుక మనము కూడా ఏం కలిగి ఉండాలని దేవుని వాక్యం రాయబడిందంటే, 1 కొరింథీ 14వ అధ్యాయము
మొదటి కొరింథీ 14వ అధ్యాయము మొదటి వచనం. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడి. మనం ఏం కలిగి ఉండాలంటండి? ఏం కలిగి ఉండాలంట? ప్రేమ కలిగి ఉండాలి. ఇవన్నీ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, యేసు ప్రభువారి వల్లే ఇతరులను మనం ఏ రీతిగా ప్రేమించాలో ప్రభువు ఇక్కడ ప్రభువుని చూసి నేర్చుకుంటున్నాం మనం. సమస్యలో ఉన్న వారి దగ్గరికి వచ్చాడు, పరామర్శించాడు. వారు దుఃఖంలో ఉంటే ఏడ్చాడు, కన్నీళ్లు విడిచాడు. తర్వాత సందర్భం మనకు తెలుసు. ఆయన చనిపోయిన లాజరు దగ్గరికి వెళ్ళాడు. అయ్యా, ఆయన వాసన కొడతాడు, రాయి తీయమంటే వాసన కొట్టునని వాళ్ళు చెప్తున్నప్పుడు 40వ వచనంలో ఆయన అన్న మాట, అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూస్తావు అని 40వ వచనంలో అలాగూ చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా, చనిపోయిన వాడు కాళ్ళు చేతులు పేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. అతని ముఖమునకు రుమాలు కట్టి ఉన్న అంతటా యేసు, మీరు అతని కట్లు విప్పిపోనీరి. ఒక్క మాట ఏం చేసిందంట? కుళ్ళిపోయిన దేహంలోనికి ఏమొచ్చింది? జీవం వచ్చింది, ప్రాణం వచ్చింది, ఆత్మ వచ్చింది. మామూలు మనిషి నిలబడ్డాడు. ఏమైనా దేవుని బిడ్డలారా, కనుక ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే 25వ వచనంలో, 25-26 వచనంలో, అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు. ఇది ఆత్మ సంబంధంగా. ఈ లోకంలో మనం మరణించినప్పుడు, ఆయన శరీరరక్తాలు మనం పాలు పొందినప్పుడు, అంత్యదినమున మనం ఏం చేయబడతాం? లేపబడతాం. నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచిన వాడు ఇంకెన్నడూ కూడా చనిపోడు. క్రైస్తవుని యొక్క నిరీక్షణ. లాజరును సాదృశ్యంగా మనకు చూపిస్తున్నాడు దేవుడు. లాజరు ఏ రీతిగా కుళ్ళిపోయిన వాడు బయటకు వచ్చాడో, మనము ఒక దినాన అలా లేపబడతాం, దేవునితో ఉంటాం. అది మన నిరీక్షణ, క్రైస్తవుని యొక్క నిరీక్షణ. అయితే ఇక్కడ మనం చూస్తున్న సందర్భము, ప్రభువు ఏ రీతిగా వారిని ప్రేమించాడో. కనుక మనము, మన కుటుంబము ఇతరుల ఎడల ఎలాంటి ప్రేమ కలిగి ఉండాలి? ప్రేమిస్తే ప్రభువు వలె మనము వెళ్ళాలి, ఆదరించాలి. వారు దుఃఖంలో ఉంటే మనం దుఃఖించాలి, వారు సంతోషంలో ఉంటే మనము సంతోషించాలి. ఇటువంటి ప్రేమ ఇతరుల ఎడల మనం కలిగి ఉండాలి. క్రైస్తవులు అనబడిన వారు ఇతరులను అలాగూ ప్రేమించాలి. ఈ పాఠం ద్వారా, ఈ కుటుంబం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. వారు ప్రభువుని ప్రేమించారు, ప్రభువు వీళ్ళని ప్రేమించాడు. ఒక దైవజనుడు ఇలాగ అన్నాడు, తల్లిదండ్రులు వారిని బట్టి వారి పిల్లలు కూడా ఎదుగుతారు. ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్నారు. తల్లిదండ్రులు ఎంతసేపు ఇతరులను తిడుతుంటే, సరే బంధువులను తిడుతుంటే, బంధువులను బట్టి రకరకాల మాటలు మాట్లాడుతుంటే పిల్లలు కూడా ఏం నేర్చుకుంటారు? అవే నేర్చుకుంటారు. సంఘంలో ఉన్న వారిని బట్టి వాళ్ళు ఇలాగా, వీళ్ళు ఇలాగా, ఆమె అట్లాగా, ఈమె ఇట్లాగా, ఇలాగ ఇదే మాటలు చెప్పుకుంటుంటే వాళ్ళు ఎలాగ ఎదుగుతారు? పిల్లలు కూడా అలాగే ఎదుగుతారు. అంటే నీవు ఇతరులను ప్రేమించలేవు, తర్వాత నీ వెనక ఉన్న నీ పిల్లలు కూడా. ఈ రోజుల్లో కుటుంబాలు, సమస్యలు, ఎన్నో భయంకరమైన పరిస్థితులు మనం చూస్తున్నాం. రక్త సంబంధుల్లో ఎన్నో పరిస్థితులు చూస్తున్నావు. వాళ్ళ పిల్లలు కూడా కరుడు కట్టిపోయి ఉన్నారు. వాళ్ళు బాబాయిలు అంటేనో, లేకపోతే వాళ్ళ పెదనాలు అంటేనో, వాళ్ళ చుట్టాలంటేనో, ఎందుకు ఇదిగో మా నాన్న వాళ్ళని ఇలా చేశారని. లోకస్తుల్లాగా మనం ఉండకూడదు. దేని వాక్యం సెలవిస్తుంది, ఎవరిని ప్రేమించు? శత్రువుని ప్రేమించు. నీ కుడి చెంప కొట్టిన వానికి ఏం చూపించమన్నాడు? రెండవ చెంప చూపించమన్నాడు. కనుక సంఘములో ఇతరుల ఎడల అటువంటి ప్రేమ, యేసు ప్రభువు ఏ ప్రేమ కలిగి ఉన్నాడో, ప్రభు శరీరరక్తాలు తాకముందు
నీవు ఇతరుల ఎడల ఎటువంటి ప్రేమ కలిగి ఉంటున్నావు? సంఘంలో ఉన్నవారి ఎడల అందరిని ప్రేమిస్తున్నావా? అన్ని కుటుంబాలను ప్రేమిస్తున్నావా? అన్ని కుటుంబాల ఎడల నీవు ఇటువంటి ప్రేమ, ప్రభు ప్రేమ కలిగి ఉన్నావా? ప్రభు ఎందుకు ఇతరులను ప్రేమించాడంటే ఆయన అడుగు జాడల్లో మనం నడిచి ఇతరులను ప్రేమించాలని. సంఘంలో కొంతమందిని ప్రేమిస్తాము, కొంతమంది ప్రేమించం. కొంతమంది ఎడల గౌరవం కలిగి ఉంటాము, కొంతమంది ఎడల గౌరవం కలిగి ఉండం. కానీ దేవుడు అలాగ నేర్పట్లేదు. అందరి ఎడల మనం ఏం కలిగి ఉండాలి? ప్రేమ. కొంతమంది ఇళ్ళకి వెళ్తాం, కొంతమంది వీళ్ళకి వెళ్ళాం. కొంతమంది పరామర్శిస్తాం బాగోకపోతే, కొంతమంది బాగోకపోతే అక్కడికి వెళ్ళాం. కొంతమంది సంతోషంలో మీటింగ్ పెట్టుకుంటే ఆ విందుకు కొంతమంది ఇళ్ళకి వెళ్తాం, కొంతమందికి వీళ్ళకి వెళ్ళాం. ఇది కాదు మనకు ప్రభు నేర్పింది. ఒకసారి మోకరిద్దాం. ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రభు శరీరక్తాలను తాకముందు క్రీస్తు ప్రేమ నీలో ఉందా? ఒక కుటుంబాన్ని చూశాం. వారు ఏ రీతిగా ప్రభుని ప్రేమిస్తున్నారు చూడండి. మార్త ఏమో తన వెంట్రుకలు తీసుకొచ్చి తన పాదాలను తుడుస్తుంది. ఆయన పాదాల దగ్గర ఉండి బోధ వింటుంది. మార్త ఉపచారం చేస్తుంది. లాజరు అతనితో కూర్చునున్నాడు, సహవాసం చేస్తున్నాడు. ఈ కుటుంబం ప్రభువుని ప్రేమించింది, ఆయనను తన కుటుంబానికి ఆహ్వానించింది కనుక ప్రభు వారిని కూడా ప్రేమించాడు. ప్రియమైన సహోదరి సహోదరుడు, మనం కూడా ప్రభుని అలాగ ప్రేమించాలి. అలాగే ప్రభు ఏ రీతిగా వారిని ప్రేమించాడో, కష్టంలో ఉన్నప్పుడు వెళ్ళాడో, పరామర్శించాడో, వారి ఎడల అద్భుత కార్యాన్ని జరిగించాడో, ఇతరుల ఎడల కూడా ప్రభు ప్రేమ మనము కలిగి ఉండాలి. ఈ కుటుంబము మనకు నేర్పుతున్న సత్యాలు. ప్రేమను పంచాలి, ప్రేమను పొందుకోవాలి. ఈ మధ్యాహ్న వేళ నీ జీవితం ఎలా ఉంది? ఏం పంచుతున్నావు? ద్వేషాన్ని పంచుతున్నావా? స్వార్థాన్ని పంచుతున్నావా? ఇతరులకు ఏం పంచుతున్నావు? నీ పిల్లలు ఏమి నిన్ను చూసి ఏమి నేర్చుకుంటున్నారు? నీ పిల్లలు ఏ మాటలు విని నేర్చుకుంటున్నారు? మన బంధువులు మనకు హాని చేసినా సరే మన పిల్లలకు అది నేర్పకూడదు, వారికి హాని చేయమని. కనుక మనం మోకరించి ఒకసారి మన ప్రేమ ఎటువంటిదో మనం సరి చేసుకుందాం, చక్కదిద్దుకుందాం. ఇక నుండి అయినా ఇతరుల ఎడల ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడదాం. మన తప్పులను ఒప్పుకొని ప్రభు రక్తంలో కడగబడి యోగ్యులంగా బలలో చేవేస్తాం. కనుక దయచేసి ఎవరు కూడా అటు చూడొద్దు, ప్రార్థనలో ఉండండి.